యాదుడు అనేటువంటి ఋషి తపస్సు చేయడం వల్ల యాదగిరి గుట్ట ఏర్పడింది. యాదర్షి యొక్క తపస్సే దీనికి ప్రధానమైనటువంటి కారణం. తెలంగాణ భాషలో కూడా యాది అనేది చాలా గొప్ప మాట. యాదిలో పెట్టుకో, యాదిలో ఉన్నావా అంటారు ఖచ్చితంగా. అంటే జ్ఞాపకం పెట్టుకో అని అర్థం. తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతీయులు మర్చిపోలేనటువంటి క్షేత్రం యాదగిరి గుట్ట క్షేత్రం. యాదగిరి అన్న తెలంగాణలో 4వ వంతు మగవాళ్ళకి పెట్టుకున్న పేరది. ఆడవాళ్లలో కూడా మరి సగం మంది పేరు యాదమ్మే. అంతగా స్వామిని తెలంగాణ ప్రజలు వారి జీవితాల్లో లీనం చేసుకున్నారు. ఎప్పుడు భక్తి అంటే అది. మన పిల్లలకి ఆయన పేరు పెట్టాలి. వాళ్ళని పిలిచినప్పుడు మనకి ఆ భగవంతుడు గుర్తొస్తాడు. యాదఋషి తపస్సులో ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఎక్కడ గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు, అక్కడే కూర్చుని తపస్సు చేశాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసిన ఆ మూలమూర్తి యొక్క వైభవానికి కించిత్తు కూడా తేడా రాకుండా చేశారు. అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. అందున యాదర్షి యొక్క గొప్పతనం ఏమిటంటే, నేను పురాణాల్లో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావుడు ఉండడండి ఋషుల్లో కూడా. ఎందుకంటే ఆయనకి నరసింహస్వామి ప్రత్యక్షం కావడానికి ముందు ఆయన చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే హనుమంతుడు ఆయనకి స్వప్నంలో కనిపించి, ఊరికే మామూలుగా వరాలతో సంతృప్తి చెందకు, సంపూర్ణమైన అద్వైత ఆత్మ దర్శనం జరగాలి, అంతవరకు నీ తపస్సు మానకు, నేను నీకు తోడుగా ఉంటాను. స్వామివారు కనిపించి భయపెడతాడు, బతిమాలుతాడు, అయినా మానయ్యకు, ఆయన్ని వదలద్దు అని చెప్పి ఆయనకి తోడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ క్షేత్రపాలకుడు సాక్షాత్ ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. లక్ష్మణుని ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది కపియోధుల ప్రాణాలు సంజీవని పర్వతం ద్వారా కాపాడినటువంటి మహానుభావుడు హనుమంతుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆయనకి నమస్కారం.